విశాఖ సాగర తీరంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతమైంది. ప్రతి ఒక్కరి జీవన శైలిలో యోగాను భాగంగా చేసుకోవాలని భావన వ్యక్తమవుతుంది. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో కూడా యోగాను రూపొందిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారం మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. సాగర్ తీరంలో మొత్తానికి యోగా డే ఇవాళతోటి క్లియర్ అయింది. ఇవాళ యోగా మొత్తం సుమారు 45 నిమిషాల పాటు ఆ యోగా ఆసనాలు కూడా నరేంద్ర మోడీ చూస్తుండగా సభా వేదిక వద్ద వచ్చిన వాళ్ళందరూ కూడా ఆసనాలు వేశారు. ఇక్కడ మనతో ఉన్నారు. సార్, ఏ విధంగా అనిపించింది? యోగా 45 నిమిషాలు ఆగకుండా ఆసనాలు వేశారు, ఏ విధంగా అనిపిస్తుంది? ముఖ్యంగా నేను విశాఖపట్నం అలిపురంలో ఉంటున్నామంటే మేము ఈ యోగాసనాలు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ముఖ్యంగా ఇప్పుడు కాలంలో చాలా ఎక్కువ ట్రస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి యోగాసనాలు స్కూల్ నుంచే పెట్టాలండి. 5th క్లాస్ 6th క్లాస్ నుంచి స్టార్ట్ చేయాలి. అప్పుడు పిల్లలకు కూడా వీళ్ళకి వాళ్ళు ఈ పుస్తకాల నుంచి వీళ్ళ నుంచి కొంచెం రిలాక్స్ ఉంటుంది వాళ్ళకి అనమాట. తర్వాత లైఫ్లో వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ యోగా చాలా బాగా సక్సెస్ఫుల్ అయిందండి. దగ్గర అందరూ బాగా దీన్ని ప్రాక్టీస్ చేయలేదు. ఈ రోజుతో చేసి ఇక్కడ వదిలి కాకుండా కంటిన్యూగా అట్లీస్ట్ ఒక 10 minutes 15 minutes అనేది చేయాలండి. అలాగే మెడిటేషన్ కూడా చేయాలి. చేస్తుంటే చాలా బాగుంటుంది. నేను మెడిటేషన్ చేసేవాడిని. యోగా మాత్రం ఇది ఫస్ట్ టైం నేను చేశాను. చాలా బాగుంది, రిలాక్స్గా ఉంది. ఇంకా కొంచెం ప్రాక్టీస్ బాగా చేయాలి. 1 month ఇలా చేస్తే ఇంకా బాగా వస్తుందండి. ఆరోగ్యం కూడా, ఫిట్నెస్ కూడా ఉంటాం. దానివల్ల మనకి అన్నీ బాగుంటుంది. ఇంకా హెల్త్ పరంగా బాగుంటుంది, ఇంట్లో ఫ్యామిలీ పరంగా కూడా బాగుంటుంది. ఎటువంటి ఇది వచ్చినా మనం తట్టుకోగలం అనమాట. మెడిటేషన్ ఒకటి, యోగా ఒకటి. దీనివల్ల ఇది మంచి గవర్నమెంట్ మాత్రం ఇది డిసిషన్ చాలా బాగా తీసుకున్నారు. అలాగే స్కూల్ నుంచి పెట్టాలని కూడా నేను గవర్నమెంట్ కోరుకుంటున్నాను సార్. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. యోగా అన్నది మన ఆరోగ్యానికి సంబంధించి చాలా ముఖ్యమైనది. యోగా ప్రతిరోజు చేయాలి. అది విద్యార్థి దశ నుంచి కూడా ఆ స్కూళ్ళల్లో కూడా ప్రభుత్వం యోగా అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులతో కూడా యోగా చేయించాలని చెప్పి ఇక్కడున్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో షణ్ముఖ, 99 టీవీ, విశాఖ నుంచి. మరివి ఈ బులెటిన్